ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినం ఆదివారంన సంఘముగా దేవుని మందిరంలో కూడి దేవుని ఆరాధించే ఈ శుభదినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 20 నుండి 23 వరకు చదువుకుందాం. వారింకను కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తర్వాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలిలయ ప్రాంతమందును పృగియయందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని యొక్క చిత్త ప్రకారము, అకార్డింగ్ టు గాడ్స్ విల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీలో సువార్తను స్వీకరించే వారి సంఖ్య పెరగడం వల్ల అసూయపడినటువంటి యోధులు పౌలును కొరింథీ సభ ఎదుట నిలబెట్టారు. ఆ కొరింథీ సభ ఎదుట పౌలును వారు నిందించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే పౌలును రక్షించడానికి గల్లియోను చేసిన తీర్పును దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత పౌలు కొరింథీని విడిచిపెట్టి కైసరియా నుండి యెరూషలేముకు వెళ్ళాడు. చివరకు ఆయన అంతియోకయకు చేరుకున్నాడు. అయినను అతడు అంతియోకయలో ఎక్కువ కాలం ఉండలేదు, కానీ తన 3వ మిషనరీ ప్రయాణంని మొదలుపెట్టాడు. ఆయన తన 3వ మిషనరీ ప్రయాణంలో మరోసారి సువార్త పరిచర్యకు బయలుదేరి ఉన్నాడనేది ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం తలంచినట్లయితే 12 నుండి 17 వచనాల్లో దేవుడు గల్లియోను ద్వారా అతడు ప్రకటించిన తీర్పు ఆధారంగా పౌలును రక్షించాడు. మరియు కొరింథీలో తాను స్వేచ్ఛగా సువార్తను ప్రకటించే హక్కును పౌలు పొందటానికి అతడు అనుమతించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలుకు ఎలాంటి హాని జరగదని దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు తన సేవకులను తన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనే అన్ని విధాలుగా కాపాడుతాడనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎందుకనగా ప్రపంచంలోని శక్తులను కూడా తాను సాధనంగా ఉపయోగించుకునే దేవుని రక్షణలో మనం ఉన్నామనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క నిరంతర కాపుదల, నిరంతర భద్రత ఆయన మన పట్ల చూపిస్తున్నాడనేది ఈ లేఖనంలో మనకు తెలుస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 20 నుండి 23 వచనాల్లో పౌలు సువార్తను ప్రకటించే కార్యమును ప్రణాళిక చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వివరంగా అవి ఉన్నప్పటికీ చివరికి అతడు అన్ని నిర్ణయాల్ని దేవునికే వదిలేశాడు. ఏ విధమైనటువంటి ఆలోచన ప్రణాళికలు కలిగి ఉన్నా దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అందుకని ఆయన వ్యూహాలు, పటిష్టమైన ప్రణాళికలు రూపొందించినప్పటికీ దేవుని చిత్తమైతే వాటన్నిటిని వదులుకోవడానికి లేదా మార్పులు చేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నట్లు అతను గట్టిగా వ్యక్తపరిచాడు. ఈ రోజున మనం కూడా మనం ప్రణాళికలు వేసుకొని వాటిని అమలు చేసినప్పుడు మన ప్రణాళికలు ఏమిటో తెలుసుకోవడానికి మన హృదయాలను, మన దృక్పథాలను పరిశీలించుకోవాలి. మన ప్రణాళికలు అవి దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఒకవేళ మనం ఆలోచన ప్రకారంగా, మన చిత్త ప్రకారంగా మనం వెళ్ళడానికి పూనుకున్నప్పుడు దేవుడు వాటిని మార్చినట్లయితే వాటికి మనం ఒప్పుకోవాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన యొక్క ఆత్మీయ జీవితము, మన యొక్క సేవా పరిచర్య అంతా కూడా దేవుని చిత్త ప్రకారము నడిపించబడాలి అనేది మనం ఆశించాలని ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారం ఎలాగా ముందుకెళ్తున్నామో ఒకసారి మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు, దేవుని పని మనం చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల
ఆయన కృప చూపిస్తాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని భద్ర చేయడానికి, కాపాడడానికి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులను, శక్తులను కూడా తన సాధనంగా ఉపయోగించుకుంటాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో ఎక్కడున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని చిత్త ప్రకారంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడనేటువంటి సంపూర్ణమైన నమ్మకాన్ని మనం కలిగి మన ఆత్మీయ జీవితంలో కొనసాగాలనేది దేవుడు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన జీవితము ఏ రీతిగా ముందుకు సాగుతుందో ఎప్పటికప్పుడు పరీక్షించుకొని దేవుని చిత్తానికి అనుకూలంగా మనం ఉండేటట్లు మనం చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని పనిని అతడు ఆపలేదు. తను ఎన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పటికీ దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మనం అన్ని విషయాల్లో దేవుని ఘనపరిచే విధంగా, దేవుని యొక్క నామాన్ని ప్రకటించే విధంగా మన జీవితాలు వాడబడినట్లు దేవుని సహాయాన్ని కోరాలనేది దేవుడు మనకు పౌలు జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా తన కృపలో, మన పరిధిలో దేవుడు మనల్ని వాడుకునే విధంగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు, కాపాడుతున్నావు, నీకు వందనాలు ప్రభా. ప్రతి క్షణంలో మీ చిత్తానికి అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకోవడానికి, నీ చిత్తానికి అనుకూలంగా మేము పనిచేయడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా అన్ని వేళలా, అన్ని పరిస్థితులు నిలబెట్టమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక.